ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నుండి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం పనిచేయవు. అవి ఏ విధంగా, ఎందుకు పనిచేయవు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. గూగుల్ పే, పేటీఎం అదేవిధంగా ఫోన్‌పే డిసెంబర్ 31 నాటికి అంటే ఏడాదికి పైగా వాడకుండా ఉన్నటువంటి యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలను ఎన్‌పీసీఐ ఆదేశించడం అయితే జరిగింది. ఎందుకోసం డీయాక్టివేట్ చేస్తున్నారంటే కొందరు బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త సిమ్ ఆ పాత నంబర్లను టెలికాం కంపెనీలు 3 నెలల తర్వాత వేరే వారికి కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయని దీన్ని నివారించేందుకే వీలుగానే ఎన్‌పీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నుండి అంటే ఎవరైతే ఈ ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే యాప్లు ఏవైనా కానీ సంవత్సరానికి అంటే ఏడాదికి పైగా వినియోగించుకోకుండా ఉన్నటువంటి ఆ యూపీఐ ఐడీలను అయితే ఈ డిసెంబర్ 31 నాటికి డీయాక్టివేట్ చేయనున్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదైతే చూసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి ఈ వీడియోను ఇతరులకైతే షేర్ చేయండి.